నమస్తే. ఈరోజు మనం అమెరికాకు చెందిన చార్లెస్ లీబర్ అనే ప్రముఖ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరు కనిపెట్టలేని ఒక అద్భుతమైన టెక్నాలజీని కనుగొన్నారు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేసినప్పుడు ఎవరు కనుగొనని ఒక విస్మయకరమైన చిప్ను అభివృద్ధి చేశారు. ఈ చిప్ మన మెదడు సిగ్నల్స్ను కంప్యూటర్తో నేరుగా అనుసంధానిస్తుంది. ఇది పక్షవాతం ఉన్నవారికి లేదా నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి వారి ఆలోచనలతోనే చేతులు, కాళ్ళు వారు అనుకున్నట్టు కదిలేలా చేస్తుంది. ఇది ఒక రోబస్ట్ న్యూట్రల్ సిగ్నల్ ట్రాకింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావచ్చు. కానీ 2021లో ఆయన చైనా ప్రభుత్వానికి ప్రత్యేక ప్రోగ్రాంలో పాల్గొంటున్నారని, చైనా నుంచి పేమెంట్స్ తీసుకున్నారని అమెరికా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు వచ్చింది. ఆయనకు సుదీర్ఘ హౌస్ అరెస్ట్, జరిమానా అలాంటి శిక్షలు పడ్డాయి. ఇప్పుడు ఆయన చైనాలో సెంజన్లో ఐబ్రెయిన్ ల్యాబ్ను నడిపిస్తున్నారు. ఈ ల్యాబ్లో అత్యాధునిక నానో ఫాబ్రికేషన్, కోతులపై పరిశోధన వంటివి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది రోగుల జీవన నాణ్యతను మెరుగుపరిచే అవకాశం కలిగి ఉంది. అయితే ఈ టెక్నాలజీ సైనిక ఉపయోగాలకు మరింత బలం చేకూరుస్తుంది. ఉదాహరణకు సైనికుల ప్రతిస్పందన వేగం మెదడును ఎప్పుడు ఉపయోగించే మరియు సైనికులకు సామర్థ్యం పెంచడంలో ఉపయోగపడవచ్చు. చైనా ఈ టెక్నాలజీని జాతీయ ప్రాధాన్యతగా తీసుకోవడంతో దానివల్ల అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ పోటీ, భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది నిజంగా ఒక విప్లవాత్మక టెక్నాలజీ. ఇది వైద్య రంగంలో, సైనిక రంగంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా.